జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, కొంతమంది వ్యక్తుల్లో చూసాను ఇలాంటి ప్రవర్తన. ఏ విధంగా అంటే మనం ఏం మాట్లాడినా చిరాకు పడుతుంటారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు, చిన్న చిన్న వాటికి కోపం వస్తూ ఉంటుంది. అసలు వాళ్ళపైన అంటే వాళ్ళ రిలేషన్ అంటే వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళ మీద చిరాకు పడుతూ ఉంటారు, అసలు పరిచయం లేని వాళ్ళపై కూడా చిరాకులు పడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ మనిషి ప్రవర్తన అలా మారడానికి గల కారణాలు ఏంటంటారు? అవును, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ఇట్లా. సో బేసిక్గా వీళ్ళు అట్లా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి అంటే భావోద్వేగాలు. వాళ్ళ భావోద్వేగాల్ని వారు గుర్తించలేరు అనమాట, ఎట్లా అవుతుంది అది అని. అందుకని వీరు ఇట్లా తరచూ ఎదుటి వ్యక్తి మీద కోప్పడటం కానీ, చాలా ఇరిటబుల్గా ఉంటారనమాట. చికాగ్గా కాన్స్టెంట్గా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు వాళ్ళు అదొక రకమైన చిరాకుని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. చాలా ఇరిటబుల్గా ఉంటారు. అంటే వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తులు కూడా అమ్మో ఏమంటే ఇప్పుడు కోపం వస్తుందో అన్న భయంతో ఉంటారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడాను. అసలు ఇట్లా మనుషులు ఉండడానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు భావోద్వేగాల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాటిని నెగ్లెక్ట్ చేసి వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారంటే, నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళు కంటిన్యూస్గా ఏదో పనిలో ఉండి బిజీగా అయిపోదాము, ఏదో వర్క్ అనేది పెంచుకుందాము, అట్లా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్లస్ ఇంకా వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారంటే, అసలు చాలా టైర్డ్గా ఉంటారనమాట. వాళ్ళకి రిలాక్స్ అన్న ఫీలింగే ఉండదు. వాళ్ళు ఎంత నిద్రించి లేచినా కూడాను వాళ్ళకి ఒక కాన్స్టెంట్ టైర్డ్నెస్ అనేది ఉంటుంది. సో ఇలాగ ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడాను ఎట్లా నేర్చుకోవాలి? ఫస్ట్ వీళ్ళు ఏం నేర్చుకోవాలి? వాళ్ళ భావోద్వేగాలను వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, వినడం అనేది నేర్చుకోవాలి. చాలా కొత్తగా ఉంటుంది మీకు నేను వినడం అనేది చెప్పటం వల్ల. సో మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైనా ఒక మనిషి ఇమోషన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవడానికి మైండ్ఫుల్నెస్ చాలా ఉపయోగపడుతుంది. సో కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తాను, అవి ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్, పాజ్. మైండ్ఫుల్నెస్ అంటేనే పాజ్. ఎప్పుడైతే మీరు ఇట్లా అంటే మీ ఎండ్ సేమ్ బ్యాక్ మళ్ళీ ఇక్కడ అవేర్నెస్ తెచ్చుకొని, ఎప్పుడైతే మీకు అట్లా రియాక్ట్ అవుతున్నారు అని అనిపిస్తుందంటే ఇమీడియట్గా అక్కడ ఆగిపోండి. మీరు చేస్తున్న పని అక్కడ ఆపేసి అక్కడి నుంచి లేచి ఒక 10 అడుగులు దూరం వెళ్ళండి, మీకు అలవాటు అయ్యే వరకు. సో ఆ బ్రేక్లోని ఏమవుతుందంటే కొంచెం మనం ఆ రియాక్ట్ అవ్వడం అనేది తగ్గుతుంది. సెకండ్ క్వశ్చన్ మీకు మీరు అడగాల్సింది ఏంటి అంటే, అసలు నేను ఏంటి ఫీల్ అవుతున్నాను ఇప్పుడు? కొంతమందికి అది కూడా తెలీదు. ఆ రీజన్ రాక వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. కానీ మీకు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను ఇలాగా, నేను ఏంటి ఫీల్ అవుతున్నాను. ఆ భావోద్వేగానికి ఒక పేరు అనేది ఇవ్వండి, అవాయిడ్ చేయడం కాదు. మళ్ళీ చాలామంది కోపం అది అనగానే మానేయాలి. కోపం ఇంట్లో కూడా మనకి చెప్తా ఉంటారు చిన్నప్పటి నుంచి కూడాను, కోపం మంచిది కాదు, తగ్గించుకో, ఆపేసేయి. ఆపడం కాదు, సప్రెస్ చేయొద్దు. ఎప్పుడైతే ఎమోషన్స్ని సప్రెస్ చేస్తామో అప్పుడు మనం ఇట్లా తయారవుతాం. వచ్చిన కోపాన్ని సప్రెస్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకవేళ చూపిస్తే ఎదుటి వాళ్ళ ద్వారా. అందుకే మేనేజ్ రావాలి, అందుకే మనం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి కానీ సప్రెస్ చేయకూడదు. అంటే ఎలా మేనేజ్? అదే చెప్తాను. దీనికి ఒక టెక్నిక్ ఉంది. సో మీరు ఏం పని అయితే చేస్తున్నారో అది ఆపేసి ఫస్ట్ మీరు ఫేస్ చేస్తున్న ఎమోషన్ ఏంటో, దానికి భావోద్వేగం ఏంటో దానికి ఒక పేరునివ్వండి. అంటే అది బాధ అయినా అవ్వచ్చు, కోపమైనా అవ్వచ్చు, ఈర్ష్య అయినా అవ్వచ్చు, అసూయ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానికి ఒక భావం అనేది, పేరు అనేది ఇవ్వాలి మీకు కలిగిన భావన బట్టి. నేమ్ అయిపోయింది కదా, ఇప్పుడు దానికి ఒక పేరు ఇచ్చారు కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు ఫీల్ అవుతున్నాను నేను ఇలా? కారణం అనేది తెలుసుకోండి. సో కారణం అనేది తెలుసుకున్నప్పుడు దానికి ఉదాహరణకి మీరేమైనా చేయగలరా? మీ చేతిలో ఎంతవరకు ఉన్నది? మీరు చేయగలుగుతున్నారంటే మీరు చేయాలి, మీ వల్ల కావటం లేదంటే మీరు ఇంకా దాన్ని విడిచిపెట్టేయాలి. ఎట్లా మనం చాలా వింటూ వచ్చాము, ఏంటిది కళ్ళు మూసుకొని 10 నుంచి 1 అంకెలు లెక్క పెట్టు ఇట్లా చెప్తూ ఉండేవారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇదే
విడడం అనేది నేర్పిస్తున్నారు, లెటింగ్ గో అనేది మనకు నేర్పిస్తూ వచ్చారు. సో మళ్ళీ కొంచెం కామ్ అయిన తర్వాత మళ్ళీ యూ కమ్ బ్యాక్, మీరు ఏం చేస్తున్నారో ఆ పనికి మళ్ళీ రిటర్న్ చేయాలి. ఫస్ట్ మీరు షిఫ్ట్ అనేది అయిపోవాలి అక్కడ నుంచి వస్తుంది అన్న వెంటనే. అండ్ సేమ్ ఇది వరకు వీడియోలో మాట్లాడుకున్నట్టు నేను నా రోజులో 4 పూట్ల కూడా నేను ఏంటి ఫీల్ అవుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు ఫీల్ అవుతున్నాను అనేది మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ మీరు ఇమోషన్కి పేరు ఇచ్చారు, ఎందువల్ల వస్తుందో ఏంటి తెలుసు. ఫస్ట్ అసలు అంటే ఎంతవరకు మీకు అవగాహన రావాలి అంటే మీకు పలానా ఎమోషన్, ఆ ఉదాహరణకి కోపం వస్తుంది అంటే ఎలాంటి విషయాలు మీకు కోపం వస్తున్నాయి, కారణం అది ఇప్పుడు అయ్యి ఉండకపోవచ్చు. ఏదైనా మీ చిన్నతనంలోనే అనుభవించిందైనా అవ్వచ్చు, లేదా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అవ్వచ్చు. అది మళ్ళీ ఇప్పుడు కొంచెం అది ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది తప్పితే మేబీ ఆ ప్రెజెంట్ సిచ్యుయేషన్ మీకు మెయిన్ రీజన్ అవ్వకపోవచ్చు. సో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రోజు జర్నల్ చేసుకోవడం. ఏంటి జర్నల్ చేస్తారు, ఆ రోజు పడుకునే ముందు ఇవాళ రోజున నా మూడ్ ఎలా ఉంది, ఒక మూడ్ ట్రాకర్ అని చెప్పి పెట్టుకుంటాం. మీకు బయట కూడా దొరుకుతూ ఉంటాయి, మూడ్ ట్రాకర్ అని దొరుకుతూ ఉంటుంది. లేదా మీరు కూడా రాసుకోవచ్చు, వీక్లోని 7 days ఇట్లా వేసుకొని మీ మూడ్ ఎట్లా ఉందో మీరు అలా పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇది చేయటం వల్ల మనకి ఏంటి ఉపయోగం, మన ఎమోషన్స్ మన కోసం మనం తెలుసుకోవచ్చు, ఇంకా బాగాను మన కంట్రోల్లో ఉంటాయి ఎట్లా ఉంది ఏంటి అని. సో కంట్రోల్ చేయడం, సప్రెస్ చేయడం కాకుండా మనం మేనేజ్ చేయడం అనేది నేర్చుకోవాలి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా పెద్దలు ఇదే చెప్తుంటారు, కోపాన్ని తగ్గించుకో కంప్రెస్ చేసుకోమని చెప్తుంటారు, వాళ్ళు తెలిసినా తెలియకపోయినా. కానీ దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగని కోపాన్ని చూపించామంటే ఎదుటి వాళ్ళతో రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. మీరు అన్నట్టుగా ఇరిటేషన్ వీటిని తగ్గించుకోవాలంటే మీరు అన్నట్టు వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, వాటి కారణం ఎందుకు వస్తుంది అసలు అనే కారణం తెలుసుకొని వాటిని మేనేజ్ చేయగలిగితే నిజంగా సిట్ విత్ దట్ ఎమోషన్ అంటాం మేము. మన హెల్త్ పరంగా బాగుంటుంది, చుట్టుపక్కల ఉన్న రిలేషన్స్ బాండింగ్ అన్నీ కూడా బాగుంటాయి అందరితోని. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.